నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్య రాజేశ్వరరావు గారు రచించిన చెట్టంత మనిషి అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ రచన మాసపత్రికలో 1995లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ఆ క్షణంలో నేను సిగ్గుతో చితికిపోయాను. ఆ క్షణంలో నేను లజ్జతో కృంగిపోయాను. అవమాన భారంతో నా తల వాలిపోయింది. నా కాలి కింద భూమి రెండుగా విడిపోయి నన్ను తనలోకి ఇముడ్చుకుంటే ఎంత బాగుండును అనిపించింది. అవును, నిజంగానే అలా కొయ్యబారినట్లు నిలబడిపోయి ఉండిపోయాను కొంతసేపు. ఆ వేల్టి సంఘటన పూర్వాపరాలు చెప్పాలంటే ముందుగా చిదంబర స్వామిని గురించి కొంత చెప్పాలి. సుమారు 5 సంవత్సరాల క్రితం బ్యాంక్ ఆఫీసర్గా బదిలీ అయి విశాఖపట్నం చేరుకున్నాను. అంతవరకు పల్లె ప్రాంతాల్లోనూ చిరుపట్టణ ప్రాంత శాఖల్లోనూ పనిచేశాను. కానీ విశాఖపట్నం లాంటి ఊరికి వృత్తిరీత్యా రావటం నా 10 ఏళ్ల ఉద్యోగ జీవితంలోనూ అదే మొదటిసారి. నాకు చిన్నతనం నుండి బ్యాంకులో ఉద్యోగం చేయాలని మహా మోజుగా ఉండేది. రెపరెపలాడే కొత్త నోట్ల వాసనల మధ్య జీవితం. 3 నోట్లు 6 నాణేలకు గడపాలని ఎవరికి మాత్రం మోజుండదు? అయితే డిగ్రీ పూర్తి చేసి బ్యాంకులో చేరని 6 మాసాల్లోనే తెలిసొచ్చింది నాకు. బ్యాంకులో ఉద్యోగం అంటే నేను ఊహించినట్లు కొత్త నోట్ల రెపరెపలంత అందమైంది కాదని, కొత్త నాణేల తళతళలంత మెరుపు అందులో లేదని, నిత్యము కత్తి మీద సాము చేయటమేనని కూడా అర్థమైంది. అజాగ్రత్తగా ఉంటే ఉద్యోగం పోవటమే కాదు, కటకటాల వెనక్కు పోవటము జరుగుతుందని కూడా తెలుసుకున్నాను. అందుకని జీవితం పట్ల జాగ్రత్త, ఉద్యోగ జీవితం పట్ల అతి జాగ్రత్త పెంపొందించుకున్నాను. ఉద్యోగం పురుష లక్షణం కనుక బ్యాంకు ఉద్యోగం మహాపురుష లక్షణంలా మారిపోయింది కనుక మొత్తానికి ఆ ఉద్యోగంలోనే స్థిరపడిపోయాను. కాలంతో పాటు అదృష్టం, రవ్వంత సామర్థ్యం ఇవన్నీ కలిసి వచ్చి ఆఫీసర్గా ప్రమోషన్ లభించడం జరిగింది. అదిగో ఆ ప్రమోషన్ సందర్భంగానే విశాఖపట్నం బదిలీ జరిగింది. విశాఖపట్నమా? అయ్య బాబోయ్, అక్కడ ధరలు మండిపోతాయి. అలాంటి ఊరెందుకు కోరుకున్నారు? మీ యూనియన్ వాళ్ళని పట్టుకుని కాకినాడ, రాజమండ్రి వేయించుకోరాదా అంటూ మా ఆవిడ నా బదిలీ వార్త విని సణుగుడు ఆరంభించింది. విశాఖపట్నంలో ధరలు మండిపోయే విషయం వాస్తవమే కావచ్చు, కానీ 5 లక్షల మంది ప్రజలకు పైగా అక్కడ జీవనం సాగించడం లేదా? 5,000 మందికి పైగా బ్యాంకు ఉద్యోగులు బతకటం లేదా? వాళ్లలాగే మనమును. అయినా విశాఖపట్నం బదిలీ కోసం ఎంతోమంది కోరుకుంటున్నారు. అదృష్టం కొద్దీ మనకొచ్చింది. బదిలీల పేరుతో నెల్లూరు నుండి నల్గొండ వరకు విసిరి పారేశారు. అలాంటి సందర్భంలో కూడా మనకు పక్క జిల్లాలో వేయటం మన అదృష్టం కాదా? అయినా విశాఖపట్నానికి ఏం తక్కువైందని? ఆంధ్రుల పాలిట వేసవి విడిది అది. ఎండాకాలంలో చల్లగాను, చలికాలంలో వెచ్చగాను, వర్షాకాలంలో హాయిగాను ఉంటుంది. అందమైన సముద్ర తీరం అద్భుతంగా ఉంటుంది అంటూ రకరకాలుగా మా శ్రీమతికి నచ్చజెప్పి సముదాయించి విశాఖ ప్రయాణానికి సమాయత్తం చేసి ఓ శుభముహూర్తాన తీసుకొచ్చాను. వచ్చిన కొద్ది కాలానికి తెలిసిపోయింది విశాఖ సంగతి. ఎండాకాలంలో చల్లదనం మాట ఎలా ఉన్నా చెమటతో శరీరం అంతా తడిసి ముద్దైపోయేది. పరమ చికాకైన వ్యవహారం. చలికాలంలో వెచ్చదనం సంగతి దేవుడికెరుక. చలిచీమలకు 4 సైజులో దోమలు హింసాకాండ నిత్యం సాగించేవి. ఫలితంగా మా శ్రీమతికి చిన్న సైజు ఫైలేరియా జ్వరము వచ్చింది. ఇక వర్షాకాలపు హాయి సంగతి చెప్పాలా? కాన్వెంట్ జంక్షన్లో బయలుదేరి పాత పోస్టాఫీసు ప్రాంతం వరకు కాలినడకన వెళ్లే మనిషి ఈత నేర్చుకుని తీరాలి. వర్షంలో పూర్ణ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొని తెస్తే జీవితం మీదే రోత కలిగేది. ఆఖరుగా అందమైన సముద్ర తీరం సంగతి విశదీకరించాలి కదా. తీరరేఖలో అందం ఉందేమో కానీ తీరవాసులకు అది బహిరంగ మరుగు ప్రదేశంగా మారిపోవటం వలన ఆ అందం కాస్త మరుగుపడిపోయిందన్నది బహిరంగ సత్యం. బీచ్లో నడిచి వెళ్తూ ఉంటే అశుద్ధం పోగుల మీద అరికాలు ఎక్కడ పడిపోతుందో అని జాగ్రత్త పడుతూ నడవటానికే సరిపోతూ ఉంటే అంబరాన్ని చుంబించే అసమాన దిక్చక్రపు అద్భుత సౌందర్యాలు మనసుకు ఎక్కడ పడతాయి కనుక? అడుసు తొక్కనేలా, కాళ్ళు కడగనేలా, అందున సముద్ర జలాలతో వెరసి ఏ కాలంలోనూ సుఖం లేదని, సాగర కెరటాల సౌందర్యం సామాన్యుడికి స్వాంతన కలిగించేది అంతంత మాత్రమేనని తొందరలోనే తెలిసొచ్చింది. మా శ్రీమతి విశాఖ వచ్చిన కొత్తల్లో ప్రతి విషయానికి సాణిగిన
తర్వాత కొద్ది రోజులకే పరిస్థితులతో రాజీ పడిపోయి ఆ జీవితానికి అలవాటు పడిపోయింది. అదంతా వేరే సంగతి. చిదంబర స్వామిని గురించి చెప్పే తాపత్రయంలో నా ఉద్యోగ వివరాలు చెప్పవలసి వచ్చింది. ఇకపోతే విశాఖపట్నం వచ్చిన తొలి రోజుల్లోనే మహారాణిపేటలోని మా బ్యాంకు బ్రాంచిలో మొదటిసారిగా చిదంబర స్వామితో పరిచయం ఏర్పడింది. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెమటలు కక్కుకుంటూ ఎర్రబారని ముఖంతో, మొహంలో ఏ భావ వ్యక్తీకరణ లేకుండా నా ఆఫీసు గది తలుపులు తెరుచుకుని ఓ వ్యక్తి లోనికి అడుగుపెట్టాడు. సుమారు 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు, ఎర్రని శరీరం, అంతకంటే ఎర్రబారని కళ్ళు, కాస్త తొట్టపేదాలు, మాట్లాడేటప్పుడు మూసుకుపోయే కనురెప్పలు, కొంచెం ఎదరకు పొడుచుకు వచ్చిన దొప్ప చెవులు, అనాకారి కాదు కానీ ఏమాత్రం అందగాడు కాదు అని చెప్పగలిగిన ఆకారం. వయసు 35కు పైబడే ఉండొచ్చును. అడుగు పెడుతూనే ఏమాత్రం ఉపోద్ఘాతం లేకుండా మీరు పని చేసి పెట్టాలి అన్నాడు. మాటలు క్లుప్తంగా సూటిగా ఉన్నాయి. నసుగుడు నాన్చుడు లేదు, అందంగా చెప్పటమూ లేదు, అభ్యర్థన అంతకంటే లేదు. ఎంతైనా బ్యాంక్ ఆఫీసర్ని కదా, నా గదిలోకి అనుమతి లేకుండా అలా తోసుకుని రావటం ఏంటి? వచ్చే ముందు అభ్యర్థించనక్కర్లేదా? వచ్చేనువో ఓ నమస్కారమానో నా మీద సంధించనక్కర్లేదా? పోనీ నమస్కారం పెట్టకపోతే పీడా పోయింది, పెదాలపై ఓ చిరును అతికించుకోవచ్చును కదా. అది లేకపోతే లోనికి వస్తున్న గుర్తుగా ఓ సకిలింపో ఇకిలింపో పొడి దగ్గు ఏడవచ్చు కదా. ఏదీ లేదు. అయినా ఆగ్రహించలేకపోయాను. బ్యాంక్ ఆఫీసర్లకు ఆగ్రహం అంత తొందరగా రాదు, రాకూడదు. ఎందుకంటే కస్టమర్లు మనకంటే అన్ని వేళలా ఉన్నతమైన వారు. వారిని గౌరవించాలి. కస్టమర్లే మన దేవుళ్ళు అనే సూత్రం మా నరాల్లో ఇంకిపోయే ప్రవహించేలా మా బ్యాంకు యాజమాన్యం వారు తర్ఫీదునిచ్చారు. తర్ఫీదు సంగతి మర్చిపోకుండా ఇత్తడి అక్షరాలతో మూసపోసిన ఒక బోర్డు కూడా తయారు చేయించి మా టేబుళ్ల మీద పెట్టించారు. మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, ఖాతాదారులకు సేవ చేయటం ద్వారా నువ్వు వాళ్ళకి ఏమీ ఒరగబెట్టడం లేదు, సేవ చేసే అదృష్టం వాళ్ళు నీకు కలుగ చేస్తున్నారు అనే భావం వచ్చేలా ఇంగ్లీషు అక్షరాలు తాళతాళ కంటి ముందు మెరుస్తున్నాయి. ఎలా ఆగ్రహించటం మరి? అందుకని చిరునవ్వు మొహం పైకి తెచ్చుకుంటూ చెప్పండి అన్నాను. ఆ మాట అన్న కొద్ది సెకండ్లలో కాబోలు మరొక యువతి కూడా లోనికొచ్చి అతనికి ఎడంగా నిలబడింది. శుద్ధ పల్లెటూరి మనిషిలా ఉందామే. దండాలండి అనటంతోనే భాష సంగతి అర్థమైపోయింది. ఆమె మెడలో పసుపు తాడు తప్ప ఆభరణాలు ఏమీ లేవు. చేతిలోని ఓ గుడ్డ సంచి తెరిచి అందులోంచి ఓ పుస్తెల తాడు బయటికి తీసింది. గలగలలాడుతూ పుస్తెలు బయటకు వచ్చాయి తాడుతో పాటు. ఇలా ఇవ్వు అంటూ ఆమె చేతుల్లో నుంచి వాటిని అందుకుని నా టేబుల్ మీద ఉంచుతూ, కేవలం తాడే 3 తులాలుంది, దీన్ని పెట్టుకుని ఓ 2000 రూపాయలు ఇప్పించాలి అన్నాడు అతను. నాకు విషయం అర్థమైంది. బంగారం మీద లోన్లు ఇవ్వటం ఆపేశాం అన్నాను. అవును, ఆ సంగతి ముందు హాల్లోని క్యాషియర్ చెప్పారు అన్నాడు అతను. మరింకేం, చెప్పినా ఎందుకు వచ్చినట్లు? అతను చెప్తే చాలదా, నేను చెప్పాలా? ఇలా అనేక రకాల భావాలు మొహంలో కనపరుస్తూ విసుగ్గా మొహం పెట్టాను. ఈవిడ భర్త క్యాన్సర్తో బాధపడుతున్నాడు. చెంబు తప్పేలా అన్నీ అమ్ముకోవటం అయిందిట. ఇంకా ఇవే మిగిలాయి. డాక్టర్ ఏమో మద్రాసు తీసుకువెళ్ళమంటున్నారు. మద్రాసు అంటే మాటలా? 1000 రూపాయలు లేకపోతే వైద్యం జరగదు. వేరే మార్గం లేదు. ఎలాగైనా 2000 కావాలి అన్నాడు. ఇంత మాట్లాడినా తీరు మాత్రం మామూలే. ఏమాత్రం అభ్యర్థన కనిపించలేదు. సారీ, లాభం లేదు. అయినా ఇలాంటి విషయాల్లో అప్పులు ఇవ్వటానికి మా బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు. వ్యవసాయానికి కావాలంటే బంగారం మీద అప్పులు ఇస్తాము, ప్రస్తుతానికి అది ఇవ్వటం లేదు అన్నాను. పంటలకు జీవం పోయటానికి, జీవితం కల్పించడానికి సహాయపడే సంస్థలు మనుషుల జీవం నిలబెట్టడానికి సహాయం అందించకపోవటం మాత్రం చాలా విచిత్రంగా ఉంది అన్నాడు. అవి మా రూల్స్, ఏం చేయమంటారు అంటూ మరొక మారు ఆ యువతి వంక చూసి చెప్పి తలదించుకుని ఫైల్స్ చూడసాగాను. 2 నిమిషాల నిశ్శబ్దం. తర్వాత మెల్లగా తలెత్తి చూశాను. ఆ పల్లెటూరి యువతి కళ్ళ నిండా నీళ్లు చెంపల మీదుగా జారిపోతున్నాయి. నా పెనిమిటి ప్రాణాలే కాపాడుకోలేకపోయాక ఈ మంగళసూత్రాలతో నాకేటి పని అని మెల్లగా అని వాటిని నా టేబుల్ మీద వదిలేసి బయటకు వెళ్ళటానికి ఉద్యుక్తురాలయ్యింది. అతడు ఆమెను అనుసరించబోయాడు. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయినా కూడ తీసుకుంటూ అన్నాను, వాటిని తీసుకువెళ్ళండి అని. అతడు ఆగిపోయాడు.
ఈమెను తీసుకుని చాలా బ్యాంకులు తిరిగాను. ఎవ్వరూ అప్పు ఇవ్వలేదు. ఆఖరు ప్రయత్నం మీ దగ్గరే. మీరు ఇవ్వనంటే ఎలా అన్నాడు. నా దగ్గర వాటిని వదిలేసే బదులు బయట అమ్ముకోవచ్చు కదా అన్నాను. ఆ యువతి ఆగిపోయి నా వంక అదోలా చూసింది. పుస్తెలు తెగ నమ్ముకోలేకనే కదా బాబయ్య మీ దగ్గరకు వచ్చింది. తాకట్టయితే ఏనాటికైనా తిరిగి వస్తుందని ఆశ. తెగ నమ్ముకుంటే తెగతింపులు అయిపోయినట్టే కదా అంది బొంగురిపోయిన గొంతుతో. ఆమె మాటలతో చెలించిపోయాను నేను. క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె భర్తకు వైద్య సదుపాయం కోసం సహాయం అందించడం అవసరం అనిపించింది. అందుకని పద్ధతులను కాదని, పరిపాటిని తోసిరాజని వెంటనే క్యాషియర్ని పిలిపించి ఆ మంగళసూత్రాలు అందించి వీళ్లకు 2000 ఇప్పించండి అన్నాను. ఆ యువతి ఆనందంతో నమస్కరించింది. అతడు మాత్రం కళ్ళు చికిలించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అడిగాను, మీ పేరేమిటి అని. చిదంబర స్వామి. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఉద్యోగమా? ఉద్యోగం లేదు అన్నాడు. మరి వ్యాపారమా? అనుమానంగా అడిగాను. ఆహా, అదీ లేదు. మరేం చేస్తుంటారు? విసుగ్గా అడిగాను. మొక్కలు నాటుతూ ఉంటాను చెప్పాడు. అతడి సమాధానానికి ఒళ్ళు మండిపోయింది నాకు. అయినా తమాయించుకుంటూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారా అన్నాను. అదేం కాదు. మరి మొక్కలు నాటుతూ ఉంటాను అన్నారు కదా నిలదీశాను. అవును, ఇవిగో ఈ 2 వేప మొక్కలు, వీటిని మీ బ్యాంక్ ఆవరణలో నాటించండి అంటూ జేబులో నుంచి 2 బుల్లి వేప మొక్కల్ని ప్లాస్టిక్ కవర్లలో మట్టితో సహా తీసి టేబుల్ మీద ఎంతో పదిలంగా ఉంచాడు. వేప మనిషికి ఎంతో సహాయపడుతుంది. వేప గాలి తగిలితే చాలు 1000 రోగాలు పోతాయంటారు. వేప గింజలు ఎండబెట్టి నేతిలో వేయించుకుని తింటే క్రిమి సంహారము జరుగుతుంది. వేప నీడ తల్లి నీడలా సేద తీరుస్తుంది. అలాంటి వేపను ప్రతి ఇంట్లోనూ పెంచటం ఎంత అవసరం అని మాటలు ముగించి కదిలి బయటికి వెళ్ళిపోయాడు. ఆ యువతి అంతకుముందే వెళ్ళిపోయింది. నాకు చిదంబర స్వామి వ్యవహారం ఓ పట్టాన అర్థం కాలేదు. ఆ తర్వాత నాలో నేనే నవ్వుకుని అటెండర్ని పిలిచి ఆ వేప మొక్కలను బ్యాంకు ముందు ఆవరణలో గేటుకు అటు ఇటు నాటించమని చెప్పాను. అతడు పిచ్చివాడి వంక చూసినట్టు నా వంక చూశాడు. తర్వాత అలాగే సార్ అంటూ మొక్కలు పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను ఏనాడు మా అటెండర్ని అడగనూ లేదు. అతడు మొక్కలు నాటిన సంగతి నాకు చెప్పనూ లేదు. కానీ 4-5 నెలల తర్వాత ఒక రోజున బ్యాంకులకు వెళ్తూ ఉంటే గేటుకు అటు ఇటు చక్కగా కన్నె పిల్లలా నిలబడ్డ వేప మొక్కలు 2 నా దృష్టిని ఆకర్షించాయి. నేను వాటి వంక చూస్తూ నిలబడిపోవటం గమనించిన మా అటెండర్, సార్ అప్పుడు మీరు నాటమని చెప్పారు కదా, రోజు నీళ్లు పోస్తున్నాను, బాగా ఎదుగుతున్నాయి, కానీ కస్టమర్లు కొమ్మలు తెంపేస్తున్నారు సార్ అంటూ విసిదంగా చెప్పాడు. నాకు మళ్ళీ చిదంబర స్వామి గుర్తుకొచ్చాడు. అతనితో వచ్చిన పల్లెటూరి యువతి గుర్తుకొచ్చింది. మొక్కలు నాటుతూ ఉంటాను అనే స్వామి మాటలు గుర్తొచ్చాయి. 2 ఖాళీ తారు డబ్బాలకు కన్నాలు పెట్టించి మొక్కల చుట్టూ ఉండేలా అమర్చిపెట్టు. అలా అయితే ఎత్తు ఎదిగే వరకు ఎవరు కొమ్మలు తెంపకుండా ఉంటారు. డబ్బాలు కొను, నేను డబ్బు శాంక్షన్ చేయిస్తాను అన్నాను మా అటెండర్తో. ఆ తర్వాత ఆ చిరు మొక్కల సంగతి, చిదంబర స్వామి సంగతి దాదాపుగా మర్చిపోయాను. ఓ రోజున మా క్యాషియర్ నా గదిలోకి వచ్చి మెల్లగా నాతో చెప్పిన విషయం నన్ను కొంతసేపు నిర్ఘాంతపోయేలా చేసింది. సార్, ఆవేళ ఓ ఎర్రటైన ఓ పల్లెటూరు మనిషి కలిసి వస్తే పుస్తెలు పెట్టుకుని 2000 ఇమ్మని చెప్పారు, గుర్తుందా? ఆ పుస్తెలు గొలుసు గిల్టువి. ఆవేళ షరాబు లేకపోవటం వలన గీటు పెట్టించలేదు. ఈవేళ వేరే గాజుల తణికీకి షరాబు వస్తే ఎందుకైనా మంచిదని వాటిని చెక్ చేయించాను. అవి గిల్టివ్ సార్ అన్నాడు. నేను కొంతసేపు బదులు చెప్పలేకపోయాను. పద్ధతులకు విరుద్ధంగా ఆ డబ్బు ఇప్పించింది నేనే. అన్ని విషయాల్లోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించే నేను ఈ విషయంలో మాత్రం ఘోరంగా దెబ్బతిన్నాను. ఆ యువతి ఏడుపులకు కరిగిపోయాను. చిదంబర స్వామి వలలో పడిపోయాను. రాస్కెల్ ఎంత పని చేశాడు. సరే, ఎక్కడికి పోతాళ్లే అనుకున్నాను. మనసులోని భావాలను బయటకు తెలియనీయకుండా గంభీరంగా ఉండిపోయాను. ఆ లోను కాగితాలు ఇలా పట్టండి అన్నాను. వాటిని తిరగేసి ఆ యువతి చిరునామాకు ఓ రిజిస్టర్ ఉత్తరం పంపించాను. అప్పు తీసుకున్న నగదు వడ్డీతో సహా వెంటనే చెల్లించి నగ తీసుకువెళ్ళమని. పద్ధతి ప్రకారం నిబంధనల మేరకు ఈ ఉత్తరం రాశాను. కానీ ఎవ్వరూ వచ్చి ఆ నగను విడిపించుకోరని నాకు తెలుసు.
నగను విడిపించుకోవటమే కాదు, ఉత్తరాన్ని కూడా ఎవరూ విడిపించుకోలేదు. అది కాస్త చిరునామా లభ్యం కాలేదు అంటూ 10వ రోజుకు గోడకు కొట్టిన బంతిలా వెనక్కు తిరిగొచ్చింది. లోను కాగితాల మీద చిదంబర స్వామి సాక్షి సంతకం మినహా అతని పూర్తి చిరునామా లేదు. ఆ యువతి ఎలాగూ దొరకదు, కనీసం చిదంబర స్వామిని పట్టుకోవడం ఎలా అనే ఆలోచనలో పడ్డాను. పోలీస్ రిపోర్ట్ ఇచ్చేద్దాం సార్ అన్నాడు మా క్యాషియర్. వద్దు, అనవసరపు గొడవలు ఎందుకు, ఓ వారం 10 రోజులు చూద్దాము. కంప మీద కంచి పట్టు బట్ట లాంటిది ఈ వ్యవహారం. జాగ్రత్తగా వెనక్కు తీసుకోకపోతే మన బట్ట చిరిగిపోతుంది అన్నాను. పద్ధతులకు వ్యతిరేకంగా నిబంధనలకు నీళ్లు వదిలి మానవతా దృక్పథంతో ఇచ్చిన అప్పు మెడకు చుట్టుకుంటుందనుకోలేదు. ఈ తర్జన భర్జన జరుగుతున్న సమయంలో ఓ సాయంకాలం 4 గంటల వేళ చిదంబర స్వామి నేరుగా నా ఆఫీసు గదిలోకి చక్కా వచ్చాడు. వెతకపోయిన తీగ కాలికి చుట్టుకుని నన్ను పూల గుత్తిలో పోయి పడతోసినట్లయింది. ఆడబోయిన తీర్థం ఎదురైనందుకు ఆనందానికి అవధులు లేకపోయాయి. గేటు దగ్గర వేప మొక్కలు బ్రహ్మాండంగా పెరిగాయి. ఇవిగో ఇవి 2 చింత మొక్కలు. బ్యాంకు వెనక బోలెడంత జాగా ఉంది కదా, అక్కడ వేయిస్తే సారి. చింత మొక్క గ్రీనరీకి విపరీతంగా తోడ్పడుతుంది. విశాఖపట్నంలో రోజురోజుకి కాలుష్యం బెడద పెరిగిపోతోంది. పారిశ్రామికీకరణతో పాటు పొగల దుర్గంధము ఎక్కువైపోయింది. కలుషిత జలాల సంగతి సారే సరి. గడచిన 3 సంవత్సరాలలో వాహనాల సంఖ్య 2 పెరిగిపోయి గాలిలో బొగ్గు పులుసు వాయువు శాతం అధికమైంది. కార్బన్ డైఆక్సైడ్ కాలుష్యం తగ్గాలంటే కళకళలాడే పచ్చని చెట్లు విరివిగా పెంచక తప్పదు. మొక్కలు పాతించడానికి, వాటిని సంరక్షిస్తూ పెంచడానికి మీ బ్యాంకుల వంటి సంస్థలు ప్రోత్సాహం ఇవ్వాలి. తొందరలోనే వన మహోత్సవ వారం వస్తోంది. మీ బ్యాంకులోని ప్రతి ఉద్యోగి ఆ వారంలో కనీసం ఓ 10 మొక్కలు నాటే విధంగా మీరు ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుంది కదా అంటూ గొక్క తిప్పుకోకుండా మాట్లాడి భుజానికి ఉన్న సంచిలో నుంచి ఓ 2 కవర్లలో ఉన్న మొక్కలను నా టేబుల్ మీద జాగ్రత్తగా సర్దుంచి చేతులు దులుపుకున్నాడు. మిస్టర్ అన్నాను కుర్చీలో నుంచి లేచి నిలబడుతూ. చికిలిస్తున్న చింతాకుల్లాంటి కళ్ళతో నా వంక అదోలా చూశాడు చిదంబర స్వామి. మిస్టర్, ఈ విషయాలన్నిటికీ ఏం గాని, మీరు 6 నెలల క్రితం మా బ్యాంకులో అప్పు తీసుకువెళ్లారు, గుర్తుందా? ఎందుకు గుర్తుండదు, మీ సహాయం మర్చిపోలేను. ఓహో, మర్చిపోలేరన్నమాట, వెరీ గుడ్ అంటూ ఊపిరి దీర్ఘంగా తీసుకున్నాను. నాకేం తెలియదు అంటూ బొకాయించినందుకు సంతోషమైంది నాకు. ఆ వేళ తాకట్టు పెట్టింది గిల్టు నగ. బ్యాంకును మీరు మోసగించినట్లయింది. పోలీసులకు ఫోన్ చేస్తే ఈ పళాన వచ్చి మీకు బేడీలు తగిలించి తీసుకుపోతారు. ఆ పల్లెటూరు ఆవిడ మీరు ఇద్దరు జైల్లోకి పోతారు. మాటలాపి అతని వంక చూశాను. చిదంబర స్వామి తలదించుకోవటం వల్ల అతని ముఖంలోని భావాలు చదవలేకపోయాను. గంభీరంగా గొంతు మార్చి మళ్ళీ అన్నాను. రేపు ఉదయం 10 గంటకల్లా ఆ డబ్బు తెచ్చి వడ్డీతో సహా కట్టేసి ఏర్పాటు చేయండి. ఆవిడే కడుతుందో మీరే కడతారో నాకు తెలియదు. డబ్బు మాత్రం వెంటనే చెల్లించాలి. లేకపోతే గొడవ ముదిరిపోయి మీరిద్దరూ చిక్కుల్లో ఇరుక్కుంటారు. అలాగే అంటూ అతను లేచి నిలబడ్డాడు. బయటికి వెళ్ళబోతూ ఉంటే మీ పూర్తి చిరునామా ఇవ్వండి అన్నాను. భుజానికి ఉన్న బ్యాగ్లో నుంచి ఓ విజిటింగ్ కార్డును తీసి నాకు అందించాడు. దాన్ని కార్డు అనే కంటే కాగితం అంటేనే బాగుంటుంది. దాని మీద దురదల సపట్మలం వాడండి, దురదల నుంచి విముక్తి పొందండి అని ఏదేదో రాసింది. నాకు అరికాలి మంట నెత్తికెక్కిపోయింది. ఆ కాగితం నేల మీదకు విసిరికొడుతూ ఏం తమాషాగా ఉందా అంటూ అరిచాను. చిదంబర స్వామి ఆశ్చర్యంగా నా వంక చూసి తర్వాత మెల్లగా వంగి ఆ కాగితం ముక్కను తీసి అటు ఇటు చూసి మళ్ళీ నాకు అందించాడు. ఇదిగో నా చిరునామా అంటూ. కె. చిదంబర స్వామి, తర్వాత ఇంటి నెంబరు, ప్రదేశం పేరు విశాఖపట్నం అని ఉంది కాగితం 2వ వైపున. ఇదేం విజిటింగ్ కార్డు? ఊపికి వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ అడిగాను. విజిటింగ్ కార్డు ఉద్దేశం మన పేరు, చిరునామా వివరాలు తెలియచేయటమే కదా. నార్వే బోర్డు మీద వేసిన, నేపా పేపర్ మీద వేసిన దాని ఉద్దేశం అదే కదా. మాటలు కొంతసేపు ఆపాడు చిదంబర స్వామి. అతని భ్రుకుటి ముడిపడింది. కళ్ళు చింతాకుల్లా అయిపోయాయి. కాగితం తయారీ కోసం మన దేశంలో ప్రతి ఏటా లక్షలాది ఎకరాల అడవి నరికేస్తున్నాం. ఒక మొక్క నాటేసరికి 40 వృక్షాలు నరికి పారేస్తున్నారు. వృక్ష సంహారం అడ్డు అదుపు లేకుండా జరిగిపోతోంది.
కాగితం పరిశ్రమ వాళ్ళు ఏడాదికి ఇన్ని వేల ఎకరాలలో మొక్కలు నాటి పెంచాలని అటవీ శాఖ వారు గొంతెత్తి ఘోషిస్తున్నారు. కానీ ఎవరు పట్టించుకుంటారు సార్? అడవుల నాశనం వలన వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. పచ్చని ప్రదేశాలు ఎడారి భూముల్లా మారిపోతున్నాయి. మొక్కలు పెంచడంతో పాటు కాగితం పొదుపు కూడా చేయకపోతే లాభం లేదు. ఒక పక్క ప్రకటనలు చేసి కరపత్రాలు వేస్తారు కదా, వాటిని చింపి పారేయకుండా ఇదిగో ఈ సైజులో కట్ చేసి వెనక భాగం మీద మన పేరు చిరునామా ముద్రించి విజిటింగ్ కార్డులాగా వాడుకోవాలి అంటూ మాటలాపాడు చిదంబరస్వామి. తర్వాత దీర్ఘంగా నిట్టూర్పు వదిలాడు. నా హెచ్చరిక అతన్ని అంతగా కదిలించినట్లు లేదు. అసలు రేపు డబ్బు తెచ్చి కడతాడా కట్టడా అనే అనుమానం కలిగింది నాకు. నన్ను మాటలతో మాయలో పడేసి తప్పించుకుపోవాలని చూస్తున్నాడేమోనని కూడా అనిపించింది. మిస్టర్, డబ్బు సంగతి ఏమంటారు? చెప్పారు కదా, రేపు తప్పకుండా ఏర్పాటు చేస్తాను అంటూ సీట్లో నుండి లేచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంట వరకు జోనల్ మేనేజర్తో మీటింగులో ఉండిపోయాను. 3:30 ప్రాంతంలో అనుకుంటాను మా క్యాషియర్ నా గదికి వచ్చి నా ఎదుట కుర్చీలో కూర్చుంటూ అన్నాడు, చిదంబరస్వామి మధ్యాహ్నం వచ్చి మొత్తం డబ్బు వడ్డీతో సహా కట్టేశాడు. నగ వెనక్కు తీసుకోలేదు. ఆ ఆడ మనిషి వస్తే ఇచ్చేమన్నాడు. అఫ్కోర్స్ మనం కూడా ఓనర్కే కదా ఇవ్వాలి రూల్ ప్రకారం. ఆయన చాలా టిపికల్ ఫెలోలా ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు అడిగాడు క్యాషియర్. చిదంబరస్వామి డబ్బు కట్టేశాడన్న వార్తతో గుండెలపై పెద్ద భారం దింపినట్లయింది నాకు. క్యాషియర్ వంక తిరిగి చిరునవ్వుతో మొక్కలు నాటుతూ ఉంటాడు అన్నాను. అతడు నా వంక వింతగా చూసి గట్టిగా నవ్వేశాడు. మొక్కలు నాటడం హాబీ అయి ఉంటుంది. ఉద్యోగం అంటూ ఏదో ఒకటి ఉండాలిగా, లేకపోతే వ్యాపారం చేస్తూ ఉండాలి. ఇంతకీ ఆయన మీ స్నేహితుడా? నాకు అతనితో స్నేహం లేదు. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు వాళ్ళిద్దరి గురించి. కాకపోతే ఆ వేల్టి పరిస్థితిలో జాలిపడి డబ్బిమ్మని చెప్పాను అంతే అన్నాను. మా క్యాషియర్ అటు ఇటు చూసి తర్వాత నా దగ్గరగా వంగి, అతనికి కాస్త స్క్రూ లూజ్ అనుకుంటాను అన్నాడు. ఎందుకు అనుకుంటున్నావు? ఒక్క మాటైనా మాట్లాడకుండా మొత్తం డబ్బు కట్టేశాడు. తర్వాత కౌంటర్ ముందు చల్లాచెదురుగా పడి ఉన్న బ్యాంకు స్లిప్పుల్ని, విత్డ్రాయల్ ఫారాలను అన్నింటినీ ఏరి సర్దిపెట్టి మళ్ళీ ఎగిరిపోకుండా ఓ రాయి ఎత్తుపెట్టాడు. ఆ కాగితాలు అలా వదిలేయండి, మా అటెండర్ జాగ్రత్త పెడతాడు అన్నాను. అంతే. దేశంలో కాగితం ఎలా దుర్వినియోగం అవుతుందో, దాని తయారీకి ఎన్ని లక్షల వెదురు చెట్లు నరికేస్తున్నారు, దానివల్ల ఎంత గ్రీనరీ తగ్గిపోతుందో, అడవులు ఎలా నాశనమైపోతున్నాయో ఇదంతా వివరిస్తూ 15 గంట క్లాస్ తీసుకున్నాడు అంటూ వివరించి చెప్పాడు మా క్యాషియర్. నేను చిన్నగా నవ్వేశాను. తర్వాత ఏమడిగాడో తెలుసా? ₹1 బ్యాంకులో పడేస్తే 24 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందని అడిగాడు. నేను మా క్యాషియర్ వంక విచిత్రంగా చూశాను. అవును సార్ అడిగాడు. సుమారు ₹16 వరకు అవుతుందని చెప్పాను. ₹1 24 సంవత్సరాల్లో సుమారు ₹40,000 అయ్యే మార్గం నాకు చెప్పాడు అంటూ నవ్వేశాడు మా క్యాషియర్. రూపాయితో పాత ఇనుప ముక్కను కొని తాళం ఆకారం తయారు చేసి దానితో అర్ధరాత్రి ఏ బ్యాంకు లాకరైనా దోపిడీ చేయమని చెప్పాడా అంటూ నేను నవ్వేశాను. కాదు, ఇదిగో దీన్ని పెరట్లో నాటి జాగ్రత్తగా పెంచమన్నాడు. దీని ఖరీదు ₹1 అంటూ జేబులో నుంచి ఓ కవర్లో మట్టితో పాటు ఉన్న ఓ బుల్లి మొక్కను టేబుల్ మీద ఉంచాడు. ఏమిటిది అడిగాను. టేకు మొక్క. దీన్ని పెరట్లో పాతి వదిలేస్తే చాలుట. సుమారు 25 ఏళ్లలో 28 అడుగుల కంటే ఎత్తు పెరుగుతుందిట. చెట్టు మాను వ్యాసం సుమారు 2 అడుగులు వస్తుందిట. 25 ఏళ్ల తర్వాత టేకు ఘనపుట అడుగు కనీసం ₹2,000 ఉంటుందని అంచనా వేసిన దీని ఖరీదు 40,000 పైచిలుకే. డబ్బు కోసమేనా మీ చింత? టేకుమాను ఉన్నది మన చెంత అంటూ హాయిగా కాలం గడపమన్నాడు. మొన్ననే పుట్టిన మా అమ్మాయి ఉంది కదా, దానికి ఆ డబ్బుతో పెళ్లి చేయమన్నాడు. ఈ పథకం వల్ల మొక్కల పెంపకం జరుగుతుందిట, ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరుగుతాయిట. అయితే టేకుమాను నరికేటప్పుడు మాత్రం మరో 10 కొత్త మొక్కలు నాటి అప్పుడు నరకాలట. అది రూల్ కింద పెట్టుకోమన్నాడు. సార్, ఓ హాఫ్ డే లీవ్ ఇస్తే అర్జెంటుగా అనకాపల్లి వెళ్ళొస్తాను అన్నాడు నవ్వుతూ. అంత అర్జెంటు పని ఏమిటొచ్చింది? కుతూహలంగా మా క్యాషియర్ వంక చూస్తూ అడిగాను. అనకాపల్లిలో మా బావమరిది ఉన్నాడు.
వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని పుట్టినప్పుడే నిర్ణయం జరిగిపోయింది. మనం ఎలాగో బదిలీ అయ్యే ఉద్యోగాలే కదా. టేకు మొక్క ఎక్కడ నాటుతాము? పర్మినెంట్గా మంచాలే కొనుక్కోలేకపోతున్నాం. ఈ టేకు మొక్కను మా బావమరిది ఇంట్లో నాటొచ్చేస్తే 25 ఏళ్ల తర్వాత కలప అమ్ముకునే బాధ ఏదో అతనే పడతాడు. కట్నం ఇవ్వాల్సిన బాధ నాకు తప్పుతుంది. అమ్మాయి పెళ్లికి కట్నం ఇచ్చేశాను కనుక 25 ఏళ్ల తర్వాత ముహూర్తం పెట్టించమని చెప్పి చక్కా వస్తాను అంటూ విరగబడి నవ్వాడు. నేను అతడితో శృతి కలపకుండా ఉండలేకపోయాను. తర్వాత నా టేబుల్ మీద మొక్కను తీసి డస్ట్బిన్లో పారేసి వెళ్ళిపోయాడు మా క్యాషియర్. చిదంబర స్వామి వ్యవహారం అంతా విడ్డూరంగానే ఉంది. ఈవేళ డబ్బు తెచ్చి కడతానన్నది నేను ఊహించని విషయమే. తాను కేవలం సాక్షి సంతకమే చేసినట్టు, వ్యవహారంతో తనకేమీ సంబంధం లేనట్టు బుకాయిస్తాడనుకున్నాను. బహుశా పోలీసులకు బెదిరి కట్టేసి ఉండాలి. ఇంకా ఇలా గిల్టు నగలు పెట్టి ఎన్ని బ్యాంకుల్ని మోసం చేశారో వాళ్ళిద్దరూ కలిసి. ఇంతకీ అతనితో వచ్చిన ఆ స్త్రీకి అతనికి సంబంధం ఏమిటో? రకరకాల సందేహాలు మదిలే మెదిలాయి. కానీ వేటికి సమాధానాలు మాత్రం వెంటనే దొరకలేదు. ఆ తర్వాత చిదంబర స్వామి విషయం పూర్తిగా మర్చిపోయాననే చెప్పాలి. 3 నెలల పాటు నన్ను హైదరాబాద్ ట్రైనింగ్కు పంపించారు. తర్వాత ఎవరో సెలవు పెడితే 8 నెలల పాటు విజయవాడలో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంకో 2-3 సంవత్సరాల పాటు చీరాలలో పనిచేయాల్సి వచ్చింది. తర్వాత సుమారు 3 సంవత్సరాల పాటు ఈ తిరుగుళ్ళన్నీ తిరిగి తర్వాత మళ్ళీ విశాఖపట్నం మహారాణిపేట బ్రాంచ్కి వచ్చాను. బ్యాంకులోకి అడుగు పెట్టగానే మొదట నన్ను ఆకర్షించినవి గేటుకి ఇరుపక్కల ఏపుగా పెరిగిన వేప చెట్లు. మండుటెండలో నడిచొచ్చి చెమటలు కారిపోతూ ఉంటే ఆ చెట్ల నీడలో నిలబడి సేద తీర్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు చాలామంది కస్టమర్లు. లోపల కరెంటు పోయింది, మహా ఒక్కగా ఉంది, ఈ చెట్ల కింద కాస్త గాలాడుతుంది అంటూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ చెట్లు నాటించింది నేనే కదా అని కించిత్ గర్వం అనిపించింది. అప్పుడు గుర్తుకొచ్చాడు చిదంబర స్వామి. ఎక్కడున్నాడో అనుకుంటూ గబగబా నడిచి వెళ్ళి బ్యాంకు వెనక ఆవరణలోని చింత చెట్లు చూశాను. అవి బాగానే ఎదిగాయి. ఇంకా రకరకాల పూల చెట్లు ఆవరణలో పెంచుతున్నారు మా వాళ్ళు. ఆ రోజు ఛార్జ్ తీసుకునే కార్యక్రమం పూర్తయింది. చాలామంది స్టాఫ్ మారిపోయారు, ఒకరిద్దరు తప్ప. వేప మొక్కలు నాటిన అటెండర్ మాత్రం ఎక్కడికి పోలేదు. నా దగ్గరకు వచ్చి పలకరింపుగా నవ్వి నమస్కరించాడు. వేప చెట్లు బాగా ఎదిగాయి, జాగ్రత్తగా పెంచావన్నమాట నవ్వుతూ అన్నాను. అవే పెరిగాయి సార్, నేను పెంచేదేముంది? కొమ్మలు విరుచుకుపోతూ ఉంటే డబ్బాలు పెట్టాం కదా, అందువల్ల తొందరగా ఎదిగాయి అని కొంతసేపు ఆగి, ఆ మొక్కల్ని తెచ్చిన ఎర్రటాయన గుర్తున్నాడా అని అడిగాడు. ఎర్రటాయన అంటే చిదంబర స్వామి. ఏమైంది కుతూహలంగా అడిగాను. ఓ ఆడ మనిషి ఈడు కలిసి ద్వారకా నగర బ్రాంచిలో గిల్టు నగలు పెట్టి 5,000 గోల్డ్ లోన్ లాగేశారు. తర్వాత బండారం బయటపడింది. బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు పట్టించాడు. పోలీసులు బొక్కలో పెట్టారు. ఏడాది తర్వాత బయటకు వచ్చాడు దొంగనాయాలు అన్నాడు. నేను అప్పుడే అనుకున్నాను చిదంబర స్వామి అలాంటి వాడేనని. నాకు టోకరా ఇచ్చినట్లే అక్కడ ఇచ్చుంటాడు. దొరికిపోయి జైలు పాలైపోయాడన్నమాట. రాస్కెల్, లోకాన్ని ఉద్ధరించేవాడిలా ముఖం పెట్టి ఉపన్యాసాలు మాత్రం మా బాగా ఇస్తాడు అనుకున్నాను. తర్వాత సుమారు 2 నెలలకు అనుకుంటాను, ఓ మిత్రుడికి ఆపరేషన్ జరిగితే చూసొద్దామని కేజీ ఆసుపత్రికి వెళ్ళాను. అతన్ని పలకరించి తిరిగి వస్తూ ఉంటే అదే వార్డులో మరొక మంచం మీద కాళ్ళకి చేతులకి కట్లతో ఒక పరిచితమైన ఆకారం కనిపించింది. ఎంతో తెలిసిన ముఖంలా అనిపిస్తే అనుకోకుండా అటే చూస్తూ నిలబడిపోయాను. నమస్కారం అంటూ ఎడం చెయ్యి ఎత్తబోయి కట్టు ఉండటం వల్ల అమ్మో అంటూ ఆగిపోయాడు. అతను చిదంబర స్వామి. మనిషి చిక్కిపోయాడు. అసలే చిన్న కళ్ళు మరింత చిన్నవిగా లోతుకుపోయి కనిపిస్తున్నాయి. తొట్టపేదాలు మాత్రం మరింత లావుగా అయ్యి ఎదరకు పొడుచుకొచ్చాయి. దట్టంగా పెరిగిన గడ్డంలో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు తళుక్కుమంటున్నాయి. కుడికాలికి కూడా బ్యాండేజ్ వేసి ఎత్తుగా స్టాండ్కి వేలాడదీశారు. పలకరించకపోతే బాగుండదని దగ్గరగా వెళ్ళాను. అప్పుడు కనిపించింది పక్కటెముకల దగ్గర మరో కట్టు. రక్తం చిమ్మిన మరకలు గాజుగుడ్డ మీద ఇంకా తడిచడిగా కనిపిస్తున్నాయి. ఏమైంది అనునయ స్వరంతో అడిగాను. చూడండి, కాలు అలా ఎత్తి కట్టారు కదా, అది చాలక ఓ ఇసుక మూట చివర వేళ్లాడదీస్తారట. అమ్మో నొప్పి, భరించలేకపోతున్నాను అన్నాడు. ఎలా తగిలాయి దెబ్బలు? రిక్షా వాళ్ళు కొట్టారు.
చాలా మామూలుగా అన్నాడు. ఎందుకు కొట్టారో నేను అడగలేదు, అతడు చెప్పలేదు. గిల్టు నగలు పెట్టి లోను తీసిన అతని మోసపూరిత ప్రవర్తన తెలిసిందే. ఓ ఏడాది పాటు జైల్లో గడిపొచ్చిన సంగతి విన్నాను. రిక్షా వాళ్ళేమిటి, రికామీ పనులు చేస్తే ఎవరైనా కొడతారు. తప్పుడు పనులు చేస్తే ఎవరు సహిస్తారు? ఎంతకాలమని సహిస్తారు? అయినా ఈ మనిషికి ఇదేం మాయరోగం? ఇలా తప్పుడు పనులు చేస్తూ తాపులు తింటూ తలబిరుసు సమాధానాలు చెప్తూ లోకాన్ని ఉద్ధరించే పోజులో ఉపన్యాసాలు దంచుతూ ఎంతకాలం జనాన్ని మోసగిస్తాడు? అతని తల దగ్గర ఉన్న బల్లవంక చూశాను. ఫ్లాస్కు, ద్రాక్ష పళ్ళు, గ్లూకోజ్ పొట్లం ఇలాంటి వస్తువులేమీ కనిపించలేదు. ఓ గ్లాసులో మాత్రం మంచినీరుంది. పక్కనే 10-12 బుల్లి ప్లాస్టిక్ సంచుల్లో కాస్తంత మన్ను నింపబడి దాని మధ్యలో చిన్న మొక్కలు నిలబెట్టబడి ఉన్నాయి. నేను వాటి వంక చూడటం గమనించి, ఆ చివరి 2 మొక్కలు తీసుకువెళ్ళండి మీరు, అంకుడు మొక్కలు, అవి త్వరగా ఎదుగుతాయి. కాలుష్య నివారణకు అంకుడు చెట్లు విరివిగా పెంచమని అటవీ శాఖ వారు చెప్తున్నారు. అమ్మో నొప్పి అంటూ మాట లేపాడు. నేను వేరే పని మీద బజార్లోకి వెళ్ళాలి, ఈసారి వచ్చినప్పుడు తీసుకువెళ్తాను, ఉంచండి అన్నాను. అలాగే, డాక్టర్లు, హౌస్ సర్జన్లు వస్తుంటారు కదా, వాళ్ళు ఇళ్లకు వెళ్ళేటప్పుడు తాలొకటి ఇస్తాను. నా ఉద్దేశంలో మనిషి తన జీవితకాలంలో కనీసం 1000 మొక్కలైనా నాటి పెంచి పెద్ద చేయాలి. బ్రహ్మాండమైన వన సంపదను మన పూర్వీకులు మనకు ఆస్తిగా మిగిల్చిపోయారు. మనం దాన్ని ఖర్చు పెట్టేసి మన తర్వాత తరాల వారికి ఏమీ మిగలకుండా చేస్తున్నాం. సుఖాలను మనం అనుభవించి రాబోయే తరానికి ఎడారిని వదిలి వారిని బేకారులుగా చేసే హక్కు మనకు లేదుగాక లేదు. అబ్బా నొప్పి అంటూ మాట లేపాడు. ఎక్కువ మాట్లాడకండి, విశ్రాంతి తీసుకోండి అంటూ అక్కడి నుండి కదిలి రాబోతూ ఉంటే, మా ఇంటి అడ్రస్ ఇచ్చాను కదా, ఎప్పుడైనా అటు రండి, వీలు కుదిరితే మీతో మాట్లాడాలి అన్నాడు. అలాగే అంటూ వార్డు బయటకు వచ్చాను. డాక్టర్ సుధాకర్ ఎదురయ్యాడు. అతనికి మా బ్యాంకులో అకౌంట్ ఉంది. హలో, ఆఖరికి ఆసుపత్రి వార్డుల్లో కూడా తిరిగి డిపాజిట్ల సేకరణ ఉద్యమం ఆరంభించారా అంటూ నవ్వి, నా రూమ్కు వెళ్దాం రండి అంటూ బలవంతం చేసి అతని ఛాంబర్కి తీసుకువెళ్ళాడు. ఫ్లాస్కులో కాఫీ 2 కప్పుల్లో పోశాడు. కాఫీ చప్పరిస్తూ ఉంటే అడిగాడు, ఆ చిదంబర స్వామి మీకు బాగా తెలుసా అని. అబ్బే, ఓసారి బ్యాంకులో పరిచయం అయ్యాడంతే అన్నాను. టిపికల్ ఫెలో. అవును, మా బ్యాంకులో గిల్ట్ నగలు పెట్టి లోన్ లాగించేశాడు అన్నాను. నిజమా అంటూ నా వంక ఆశ్చర్యంతో చూశాడు. అవును, అప్పట్లో నేను కేసు పెట్టకుండా వదిలేశాను. తర్వాత ద్వారకానగర్ బ్రాంచ్లో అదే నాటకమాడి దొరికిపోయి జైలుకి వెళ్ళాడు ఓ ఏడాది పాటు. తర్వాత మళ్ళీ ఏ వెధవ పని చేశాడో మరి, రిక్షా వాళ్ళు తన్నారని చెప్తున్నాడు సిగ్గు లేకుండా అన్నాను కసిగా. అతని మీద ఏ మూల నుండో నాలో కోపం ఊబికొస్తోంది. ఈజ్ ఇట్ అంటూ ఆశ్చర్యంతో నా వంక చూసి కాఫీ కప్పు టేబుల్ మీద పెడుతూ అన్నాడు సుధాకర్. నేను విజిట్కి వెళ్ళినప్పుడల్లా మా ఇంట్లో మొక్కలు నాటమని సలహా ఇస్తాడు. మొత్తం ఖాళీ జాగాలో ఇల్లు కట్టేశానని చెప్పాను. అలా అయితే మా రోడ్డు మీద వేసిన మొక్కలు పెంచే బాధ్యత తీసుకోమంటాడు. కార్పొరేషన్ వాళ్ళకి పని తగ్గుతుందిట. రోడ్డు మీద వేసిన మొక్కలు ఎవరి ఇళ్ల దగ్గరలోవి వాళ్ళు జాగ్రత్తగా పెంచితే కార్పొరేషన్ వాళ్ళకి చాలా డబ్బు మిగులుతుందిట. ఆ డబ్బు వేరే ప్రజాహిత కార్యాలకు ఉపయోగించవచ్చుట, లేదా ఇంటి పన్నుల్లో తగ్గింపు ఇవ్వచ్చునట. ఏవేవో సలహాలు చెప్పి నా బుర్ర పాడు చేస్తున్నాడు. హాస్పిటల్లో మేం కేసుల గురించి రాసే కేస్ షీట్ కాగితాలు ఉన్నాయి కదా, వాటి సైజు తగ్గించి వాడితే కాగితం ఆదా చేయొచ్చు అంటాడు. పైగా వాటి మీద ఏదో ఒక వారగా మొక్కలు నాటి పెంచండి, వాతావరణ కాలుష్య నివారణకు తోడ్పడండి అంటూ నినాదం ముద్రించమని మా సూపరింటెండెంట్తో చెప్పాడు. కాస్త వెర్రివాడు అనుకున్నాను, కానీ దేవంతకుడు అన్నమాట అన్నాడు. తర్వాత మా ఇద్దరి మధ్య నిమిషం సేపు నిశ్శబ్దం చోటు చేసుకుంది. కుతూహలం ఆపుకోలేక అడిగాను, ఇంతకీ ఈ రిక్షా వాళ్ళు ఎందుకు కొట్టారో చెప్పలేదా? సుధాకర్ నవ్వేశాడు. ఎప్పటి నుండో వాళ్ళు కొడతారని అనుకుంటూనే ఉన్నాడట, ఇప్పటికి కొట్టారట. అది అతని సమాధానం. ఏది సరిగ్గా చెప్పడు కదా. ఇంతవరకు అతను చూసి వెళ్ళటానికి కూడా ఎవరూ రాలేదు, మీరే మొదటి విజిటర్ అన్నాడు. మరి ఆసుపత్రికి ఎవరు తీసుకొచ్చారు? ఎవరైతే అతన్ని చితక తన్నారో ఆ రిక్షా వాళ్లే. వాళ్లల్లో ఒకడు దయతలచి ఆసుపత్రి ఆవరణలో దింపి వెళ్ళిపోయాడట. అతని భుజానికి ఉన్న సంచిలో ఆ మొక్కలు మాత్రమే ఉన్నాయి. తెలివి వచ్చిన తర్వాత వాటిని ఆ బల్ల మీద పేర్చిపెట్టాడు. కొంతసేపు మాట లాపి మళ్ళీ అన్నాడు,
పక్కలో తగిలిన దెబ్బల వలన లివర్ దెబ్బతింది. కోలుకోవటానికి చాలా సమయం పట్టొచ్చును. వెళ్ళొస్తాను అంటూ లేచి నిలబడ్డాను. వెళ్తాను అనండి, మళ్ళీ వస్తాను అనొద్దు. ఇది హాస్పిటల్. ఇక్కడికి రావాలని కోరుకోకండి అన్నాడు సుధాకర్ నవ్వుతూ. నేను కూడా నవ్వేస్తూ, డాక్టర్, నెలాఖరులోగా మా బ్యాంకుకు రండి, ఓ ₹1,00,000 డిపాజిట్ ఇవ్వాలి మీరు అన్నాను. కేజీ ఆసుపత్రిలో ఎముకల డాక్టర్ని, నేను డిపాజిట్ ఏమి ఇవ్వగలను? ₹1,00,000 నా దగ్గర ఉంటే ఈ సమయంలో డ్యూటీకి వస్తానా? హాయిగా అడ్మిరల్ బార్లో కూర్చుంటాను. ప్రైవేట్ నర్సింగ్ హోమ్ల వాళ్ళ మీద పడండి. విశాఖపట్నంలో సగం డబ్బు వాళ్ళ దగ్గరే ఉంది. డిపాజిట్లు ఇవ్వాలంటే వాళ్ళ తర్వాతే ఎవరైనా. రుణమేళాలు జరిగితే పిలవండి, నేను వచ్చి క్యూలో నిలబడతాను అన్నాడు. నేను నవ్వేసి అతని వద్ద సెలవు తీసుకుని వచ్చేశాను. సుమారు 3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు పొద్దుటే పేపర్ తిరిగేస్తూ ఉంటే, నేడే ధరిత్రి దినోత్సవం అంటూ రంగురంగుల ఫోటోలతో ప్రత్యేక అనుబంధం కనిపించింది. ఈ భూగోళాన్ని కాపాడండి అంటూ గ్లోబును కౌగిలించుకొని బొగ్గలకు ఆంచుకుని 2 చిన్నారి పాపల ఫోటో ఎంతో అద్భుతంగా ముద్రించబడింది. వాతావరణ సమతుల్యతను కాపాడవలసిన ఆవశ్యకత, అడవులు సంరక్షించడం ద్వారా, కొత్త మొక్కలు పెంచడం ద్వారా వాతావరణంలోని బొగ్గు పులుసు వాయువు శాతాన్ని ఎలా తగ్గించవచ్చునో వివరంగా రాయబడింది. ఓజోన్ పొర సంరక్షించుకోవలసిన ఆవశ్యకతను గురించి కూడా చాలా వ్యాసాలు ముద్రించారు అందులో. ధరిత్రి దినోత్సవం సందర్భంగా దేశంలో ప్రతి ఒక్కరూ కనీసం 1 మొక్కనైనా నాటి పెంచితే బాగుంటుందని సంపాదకీయంలో రాశారు. నాకు హఠాత్తుగా చిదంబర స్వామి గుర్తుకొచ్చాడు. వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించిన అభ్యర్థన గుర్తుకొచ్చింది. ఓసారి వెళ్ళి పలకరించొస్తే ఓసారి కలుసుకున్నట్లుంటుంది. 4 మొక్కలు తెచ్చి ధరిత్రి దినోత్సవం నాడు నాటినట్లు అవుతుంది అనుకుంటూ సపట్ మలాం లోషన్ ప్రకటన వెనక ముద్రించిన విజిటింగ్ కాగితం వెతికి బయటకు తీశాను. కంచరపాలెంలో ఉంది అతని ఇల్లు. మా ఇంటికి 4 కిలోమీటర్ల దూరం. స్కూటర్ మీద బయలుదేరి సుమారు 10 నిమిషాల్లో కంచరపాలెం చేరుకున్నాను. అదంతా నాకు కొత్త ప్రదేశం. ఎప్పుడూ అటు వెళ్ళలేదు నేను. అతడి ఇంటి నెంబర్కు దగ్గరగా ఉన్న ఓ ఇంట్లో అతడి చిరునామా గురించి వాకప్ చేస్తూ ఉంటే, నువ్వా రాజా, రా లోపలికి, ఈ ఊరెప్పుడొచ్చావు అంటూ ఓ పరిచయమైన గొంతు వినిపించింది. లోనికి తొంగి చూస్తూ ఉంటే, నువ్వు వెంకట్రాయుడు కొడుకు కదూ, నేను సుందరమ్మని గుర్తుపట్టలేదా అంటూ మరింత ఆప్యాయంగా వినిపించింది అదే గొంతు. 1/2 నిమిషం తర్వాత పోల్చుకున్నాను. సుందరమ్మ గారు నాకు అత్తయ్య అవుతుంది. చూసి చాలా రోజులైపోయింది. ఇక్కడున్నావేమిటి, కులాసయ్యగా అంటూ ఇంట్లోకి వెళ్ళాను. కుశల ప్రశ్నలు, కాఫీలు, పలకరింపులు పూర్తయ్యాయి. వాళ్ళ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత 12 ఏళ్ల క్రితమే ఇక్కడ సొంతిల్లు కట్టేసుకుని స్థిరపడిపోయారట. సుందరమ్మ గారి భర్త కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. సుమారు 70 సంవత్సరాల వయసులో కూడా దబ్బ పండులా మెలమెల్లాడిపోతున్నాడు ఆయన. ఆ పూటకి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేశారు. సుందరమ్మ గారి సంగతి సరే సరే. నేను వారిస్తున్నా వినకుండా వంటింట్లోకి వెళ్ళి కూరలు తరిగి వంట పని ఆరంభించేసింది. నేను వచ్చిన పని గురించి వివరించి చిదంబర స్వామి చిరునామా గురించి ముసలాయన్ని అడిగాను. ముసలాయన మొహంలో రంగులు మారిపోయాయి. స్వామిగారు మీకు బాగా తెలుసా అంటూ అడిగారు ఆయన. 1-2 సార్లు కలిశాను. ఓసారి మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు చాలా కాలం క్రితం. అది గిల్టునగ అవ్వటం వలన గొడవ అయ్యేదే కానీ నేను సేవ్ చేశాను అన్నాడు కించిత్తు గర్వంతో. అవునవును, ఆ విషయమూ చెప్పాడు. అయితే ఆ బ్యాంక్ ఆఫీసర్వి నువ్వేనన్నమాట. నీ గురించి ఎన్నోసార్లు పొగుడుతూ చెప్తూనే ఉన్నాడు అన్నాడు. నేను మొహమాట పడుతూ అది కాదు అలాంటి పని ఎందుకు చేశాడో అర్థం కాదు. తర్వాత జైలుకు కూడా వెళ్ళాడు అన్నాను తేలిగ్గా. ముసలాయన దీర్ఘంగా నిట్టూర్పు వదిలాడు. కొంతమంది జీవితాలు చాలా చిత్రంగా ఉంటాయి. నాకు చిదంబర స్వామి గారితో 10-12 ఏళ్లుగా పరిచయం ఉంది. నా అన్నవాళ్ళెవరూ ఆయనకు లేరు. కొద్దిపాటి డబ్బుతో 12 సంవత్సరాల క్రితం వచ్చాడు. అప్పట్లో నేను ఆయన కలిసి కొన్నాం ఇక్కడ స్థలాలు. 500 గజాల్లో ఈ ఇల్లు నేను కట్టాను. 1000 గజాల స్థలం నా పక్కనే ఆయన కొన్నారు. ఆ ఇల్లు చూపిస్తానరా అంటూ మెట్లు ఎక్కించి డాబా మీద తీసుకువెళ్ళాడు ఆయన. అదిగో అదే చిదంబర స్వామి గారి ఇల్లు అంటూ వీళ్ళ కాంపౌండ్ ఆనుకుని ఉన్న విశాలమైన పెద్ద స్థలాన్ని చూపించారు. ఆ ఆవరణ నిండా చెట్లే.
మధ్యలో చిన్న నెట్ గుడిసె మాత్రం వెలవెలబోతూ నిలబడి ఉంది. ఆ గుడిసె అంటూ అడిగాను. మొత్తం 1000 గజాల స్థలానికి ఆ చిన్న గుడిసె అతని ఇల్లు. ఆ స్థలం అమ్మితే ఇప్పుడు 10 లక్షల పైగానే విలువ చేస్తుంది. అపార్ట్మెంట్ వాళ్ళు 8 లక్షలు ఇచ్చి ఓ అపార్ట్మెంట్ కూడా ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పారు ఈ స్థలానికి. ఓ ఎయిర్ కండిషనర్ అమర్చి కూడా చెప్పారు. కానీ అతను అందుకోలేదు. ఆవరణ నిండా మొక్కలు ఎలా పెంచాడో చూడు. ఆ మొక్కలే అతని ప్రాణం. విత్తనాలు చల్లి మొక్కలు మొలిచాక వాటిని పాలిథిన్ సంచుల్లో పెట్టి అందరికీ ఇవ్వడం అంటే అతనికి ఎంత ఇష్టమో అతనికి. నాగరికత ప్రగతి పేరుతో మన చుట్టూ వనసంలోని వనాసంపదలను నాశనం చేయటం మానవ జాతి తప్పిదమని దృఢమైన అభిప్రాయం. ప్రకృతిలోని వృక్ష సముదాయాన్ని రక్షణ అయితే అతనిలోని మెతక గుణము జాలి మనసు అతనికి అనేకమైన కష్టాలను కలిగించాయి. ఒకసారి వాళ్ళ స్వగ్రామం నుండి కాస్త పరిచయం ఉన్న ఓ యువత వచ్చి ఆవిడ భర్తకు క్యాన్సర్ అని చెప్పి అతడి సహాయంతో నగలు బ్యాంకులో పెట్టి అప్పు తీసుకుని వెళ్ళిపోయింది. అయితే ఆ నగలు గిల్టువి. ఆ సంగతి అతడికి తెలియదు. ఆవిడ భర్త క్యాన్సర్ విషయం నిజమే. అతడు 5-6 నెలల తర్వాత చచ్చిపోయాడు కూడా. గిల్టు నగలను తెలిసి మీ బ్యాంకు వాళ్ళు డబ్బు కట్టమంటే కట్టేశాడు. కానీ ఆ రెండో బ్యాంకు వాళ్ళు కేసు పెట్టారు. కేసులో ఇరుక్కుంటే ఆడకూతురు జైలుకు వెళ్తుందని, అసలే భర్త పోయిన బాధలో ఉందని జాలి తలచి ఆ తప్పు తనదే అని ఒప్పుకొని తాను జైలుకు వెళ్ళి ఓ ఏడాది పాటు శిక్ష అనుభవించి బయటకొచ్చాడు. అలాంటి తత్వం గల మనిషి అతడు. మాట్లాడటం ఆపి దీర్ఘంగా నిట్టూర్పు వదిలాడాయన. ఓ నిమిషం తర్వాత మళ్ళీ ఆరంభించాడు. ఆ మధ్య దెబ్బలు ఎలా తగిలాయనుకుంటున్నావు? మెయిన్ రోడ్లో షాపులున్నాయి కదా, వాటి ఎదర పెరిగే చెట్ల కొమ్మలని ఆ షాపుల వాళ్ళు నరికేస్తున్నారట. ఎందుకో తెలుసా? వాళ్ళ షాపు బోర్డులు ప్రజలకు కనిపించడం లేదని. చిదంబర స్వామికి వాళ్ల మీద విపరీతమైన కోపం వచ్చింది. చెట్ల కొమ్మలు నరికితే తన చేతులు నరికినట్లే వెలవెల్లాడిపోయేవాడు. ఆ షాపుల వాళ్ల మీద కార్పొరేషన్ అధికారులకు రిపోర్ట్ ఇచ్చాడు. తర్వాత వినియోగదారుల కోర్టులో దావా కూడా వేశాడు. షాపుల వాళ్ళందరూ కలిసి ఇతని మీద కక్ష కెట్టి రిక్షా వాళ్ళని పెట్టి కొట్టించారు. పాపం విపరీతంగా దెబ్బలు తగలటం వలన కోలుకోవటం కష్టమైపోయింది అని మాట్లాడటం ఆపి ఆయాసం తీర్చుకున్నాడాయన. మీరు చెప్పేదంతా నిజమేనా అన్నాను గొంతు పెగల్చుకుంటూ. వాస్తవాలు వింటూ ఉంటే నాకు మతిపోతున్నట్లు అనిపించింది. నాకు అబద్ధం చెప్పాల్సిన పనే ఉంది. ఈ ప్రాంతంలో ఎవరిని కదిపినా అతని పరోపకార గుణం గురించి అనేక విషయాలు కథలుగా చెప్తారు. చిదంబర స్వామి గారు ఎలా ఉన్నారు ప్రస్తుతం? ఆతృతగా అడిగాను. చిదంబర స్వామి చచ్చిపోయి 10 రోజులయ్యింది అంటూ ఉంటే ఆయన కళ్ళల్లో నీరు చిప్పిల్లింది. మై గాడ్ అన్నాను ఆశ్చర్యంతో. అవునయ్యా, ఈ స్థలమంతా మొక్కలు పెంచడానికి మాత్రమే ఉపయోగించాలని కార్పొరేషన్కి ధారాదత్తం చేస్తూ విల్లు రాశాడు. తాను చనిపోయిన తర్వాత కట్టెల మీద కాల్చకూడదని డైరీలో రాసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఓనాడు వృక్షాలను నరికితేనే కదా ఈ ఎండు కట్టెలు లభించేది. తన కట్టెను కట్టెలపై కాల్చరాదని, తన కట్టె కాలితే వచ్చే పొగనైనా ఆపగలిగితే ఆ మేరకు వాతావరణ కాలుష్యం తగ్గినట్లేనని, కాబట్టి ఎలక్ట్రికల్ క్రిమేటోరియంలోనే తన దహనం జరగాలని రాసుకున్నాడు. అందుకని దహనం అలాగే జరిపించాం. ముసలైన మాటలాపి కళ్ళొత్తుకుంటున్నాడు. నేను నిర్విణ్ణున్నయ్యాను. అంత ఉన్నతమైన ఆశయాలు కల చిదంబర స్వామిని నేనెంత నీచంగా ఊహించుకున్నాను. అందుకే ఆ క్షణంలో నేను సిగ్గుతో చితికిపోయాను, లజ్జతో కృంగిపోయాను. అవమాన భారంతో నా తల వాలిపోయింది. నా కాలి కింద భూమి చీలిపోయి నన్ను తనలోకి ఇముడ్చుకుంటే ఎంత బాగుండును అని కూడా అనిపించింది. అవును, నిజంగానే నింగిలోకి తొంగు చూస్తూ విస్తరించిన ఎత్తైన వటవృక్షంలా ఎంతో ఉన్నతమైన వ్యక్తిలా అనిపించాడు చిదంబర స్వామి. అవును, చెట్టంత మనిషి అతడు. నా కళ్ళు చెమర్చాయి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.